హాయ్ హలో వెల్కమ్ టు E96 ఎంటర్టైన్మెంట్. నేను మీ సౌమ్య. సొంత ఇల్లు కొనాలనేది చాలా మంది కల. సొంత ఇంటి కోసం తనకంటూ కొంత స్థలం ఏర్పరచుకోవాలి అనేది చాలా మంది కోరిక. అయితే అలాంటి ఒక వెంచర్ని ఈ రోజు నేను మీ ముందుకు తీసుకొచ్చాను. అదేంటా అనుకుంటున్నారా? ఈశాన్య ఇన్ఫ్రా వారి SDR హైట్స్ అట్ షాద్నగర్ టౌన్ ఆధునిక హంగులతో అన్ని సౌకర్యాలతో ఈ వెంచర్ని ఈ రోజు మీ ముందుకు తీసుకొచ్చాను. ఇంకెందుకు ఆలస్యం, దీని గురించి అన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం, వచ్చేయండి. షాద్నగర్ అనేది ఇప్పుడు సెల్ఫ్ సస్టైన్డ్ సిటీ. ఇక్కడ హార్డ్వేర్కే కానీ సాఫ్ట్వేర్కే కానీ ఉద్యోగ అవకాశాలకు ఎలాంటి కొదవలేదు. దాదాపు 50 గ్రామాల నుంచి ప్రజలు ఇక్కడికే వలస వస్తుంటారు. అందుకే రోజు రోజుకి ఇక్కడ నివాసం ఉండే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. అలా పెరగడం వల్ల షాద్నగర్ రేడియస్ మరింత విస్తరించిపోతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈశాన్య ఇన్ఫ్రా వారి SDR హైట్స్ అని అన్ని అప్రూవల్స్ కలిగిన లేఅవుట్ని మనకు అందిస్తున్నారు. ఇది మొత్తం 60 ఎకరాల ప్రాజెక్ట్. ఇందులో ప్రస్తుతానికి 18 ఎకరాల వరకు DTCP మరియు రేరా అప్రూవల్స్ తీసుకున్నారు. ఈ అప్రూవల్స్ తీసుకున్న వాటన్నిటి ప్లేస్లో కూడా మనకి 237 ప్లాట్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. ఈ ప్లాట్ సైజ్ వచ్చేసి 165 గజాలు, 176 గజాలు, 183 గజాలు. అందులోనే 1200 SFTలోనే మనకు 2 BHK సింప్లెక్స్ హౌజెస్ కూడా కన్స్ట్రక్ట్ చేసిస్తున్నారు. అది 2 BHK సింప్లెక్స్ హౌసే, కానీ మనకు బయట నుంచి చూడడానికి డూప్లెక్స్ హౌస్ లా కనిపిస్తుంది. అదే మెయిన్ స్పెషాలిటీ ఇక్కడ. సో ప్రస్తుతం ఈ వెంచర్ యొక్క జనరల్ మేనేజర్ మన ముందే ఉన్నారు. ఒకసారి సార్తో మాట్లాడదాం. హలో సార్. నా పేరు రామకృష్ణ అండి. నేను ఈశాన్య ఇన్ఫ్రాలో జనరల్ మేనేజర్ని. సో ఇది వెంచరు, మీరు చూస్తున్న వెంచర్ అయితే మొత్తం 18 ఏకర్స్ వెంచర్ అండి. టోటల్గా DTCP అండ్ రెరా అప్రూవ్డ్ వెంచరు, ఓపెన్ ప్లాట్స్ అండ్ సింప్లెక్స్ G+1 హౌజెస్ కలిసిన ప్రాజెక్ట్ ఇది. అయితే ఈ ప్రాజెక్ట్ దగ్గరలో ఎందుకు ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే, ఈ ప్రాజెక్ట్ దగ్గరలో జస్ట్ 4.5 కిలోమీటర్ దూరంలోనే మీకు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఉంది. మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ అనేది ఎల్లికట్ట SEZ. ఇది వచ్చేసి దగ్గర 600 నుంచి 700 ఎకరాల SEZ అండి. ఈ SEZలో మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ 41 ఏకర్స్లో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్తో పాటు చాలా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అందులో రావడం జరిగింది. లైక్ పర్ఫ్యూమ్ కంపెనీ, దూబే పర్ఫ్యూమ్ కంపెనీ ఉంది, పాలిమర్స్ ఉన్నాయి, టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, కాటన్ మిల్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ కంపెనీస్ రావడం జరిగింది. సో చాలామంది ఎంప్లాయీస్ అక్కడ పనిచేసే వాళ్ళందరూ కూడా షాద్నగర్లోనే రెసిడెన్షియల్ ఉంటున్నారు. సో ఎవరైతే రెంటల్లో ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా మనం హౌసింగ్ ఇక్కడ కల్పించాలనే ఉద్దేశంతో మనం ఏరియాని డెవలప్ చేస్తున్నాం. దీంతో పాటుగా చందనవల్లి SEZ అనేది షాబాద్ టు శంషాబాద్ మధ్యలో ఆల్మోస్ట్ 1600 ఎకరాల్లో చందనవల్లి SEZ ఉందండి. చందనవల్లి SEZలో కూడా చాలామంది ఎంప్లాయీస్ రాబోతున్నారు. వాళ్ళందరూ కూడా నియరెస్ట్ రెసిడెన్షియల్ మన షాద్నగర్ అవుతుంది. దాంతోపాటుగా మీరు షాద్నగర్ బిఫోర్ చూస్తే కొత్తూరు, తిమ్మాపూర్ ఏరియా అంతా కూడా ఇండస్ట్రియల్ జోన్. తిమ్మాపూరు, కొత్తూరు ఏరియాలో కూడా మీకు PNG కంపెనీ, జాన్సన్, MSN ల్యాబొరేటరీ ఉంది, నాట్కో ఫార్మా ఉంది, గోకర్ణ ఇండస్ట్రీ అండ్ ప్రెస్టీజియస్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్. అక్కడ కూడా 21 ఏకర్స్లో మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో ఇవన్నీ ఉండటం వల్ల మన వెంచర్కి చాలా అడ్వాంటేజ్ ఉందండి. ఓకే, ఇప్పటివరకు చాలా వెంచర్స్ చూసాం మేము కూడా. బట్ నార్మల్గా వింటూ వచ్చాం డెవలప్మెంట్స్ అవుతాయని చెప్తుంటే మాత్రమే. కానీ ఈ యొక్క వెంచర్లో స్పెషాలిటీ ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ చాలా కంపెనీలు డెవలప్ అయినాయి, మరికొన్ని రాబోతున్నాయని కూడా చెప్పారు. సో ఈ కంపెనీ ఇప్పుడు మీరు చెప్పిన ఈ విషయాలని మేము పరిగణలోకి తీసుకుంటే మాత్రం డెఫినెట్గా ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఒక మంచి లైఫ్ అనేది లీడ్ చేస్తారని చెప్పొచ్చండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక మంచి వెంచర్ని ఇంతమందికి వాళ్ళ కళను కూడా నిజం చేయడానికి ఈరోజు ఈ వెంచర్ని మా ముందుకు తీసుకొచ్చినందుకు.
సో ఇవన్నీ చెప్పిన తర్వాత మీ అందరికీ కూడా ఒక డౌట్ ఉంటుంది కదా, బ్యాంక్ లోన్ మరి అవైలబుల్గా ఉందా లేదా అనేది. సో దీనికి 70% బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్గా ఉంది. ఈ సైట్లో గవర్నమెంట్ అప్రూవల్స్ ప్రకారం 60 feet, 40 feet, 33 feet బ్లాక్ టాప్ రోడ్స్ అండ్ మనం ఎంట్రన్స్ ఆర్చ్ కూడా చూస్తూనే వచ్చాం. ఎవెన్యూ ప్లాంటేషనే కానీ, లేకపోతే ఎలక్ట్రిసిటీ విత్ స్ట్రీట్ లైట్సే కానీ, డెవలప్డ్ థీమ్ పార్క్స్ అండ్ వాటర్ ట్యాంక్, సెప్టిక్ ట్యాంక్, కాంపౌండ్ వాల్స్ నిర్మాణం ఆల్రెడీ పూర్తయింది, మనం చూస్తూనే ఉన్నాం. చాలా మందికి ఇంకో డౌట్ ఉంటుంది, అసలు ఈ ప్రాజెక్ట్లోనే మేము ఎందుకు కొనాలి అనే డౌట్ మీ అందరికీ వచ్చింది కదా. ఎందుకు కొనాలి అంటే నేను ఇక్కడ చెప్తాను, వచ్చేయండి. షాద్నగర్ మెయిన్ బస్ స్టాండ్ నుంచి SDR హైట్స్కి కేవలం 3.2 kilometers మాత్రమే రేడియస్ అండి. అండ్ దాంతో పాటుగా మనకి ఇక్కడ రైల్వే స్టేషన్ కూడా 4.5 kilometers రేడియస్లోనే ఉంది. సో ప్రతిష్టాత్మక రీజనల్ రింగ్ రోడ్ కూడా కేవలం 7 kilometers డిస్టెన్స్లోనే ఉంది. బెంగళూరు హైవే అయితే ఓన్లీ 5 kilometers డిస్టెన్స్లోనే ఉంది. మన సైట్కి రెండు వైపులా కూడా ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిన ఇండ్లని మనం క్లియర్గా చూడొచ్చు కూడా. ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకేం కావాలి. మామూలుగానే మనం కొన్న ప్లాట్స్ దగ్గర పక్కన ఏవో కంపెనీలు ఉంటే వాటి రేటు పెరుగుతుందని అందరి ఆశ, నమ్మకం. కానీ మన ఈశాన్య ఇన్ఫ్రా వారి SDR హైట్స్ విషయంలో కొత్తగా ఏవో కంపెనీలు వస్తాయని ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ చుట్టుపక్కల చాలా కంపెనీలు ఉన్నాయి, మరికొన్ని రాబోతున్నాయి కూడా. ఎడ్యుకేషన్ పరంగా చూస్తే మనకి వెంచర్కి నియర్లోనే ఇండియన్ హైట్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. దాంతో పాటుగా సింబాయాసిస్ యూనివర్సిటీలు కూడా ఉన్నాయి. చాలామందికి మరి ఎంటర్టైన్మెంట్ పర్పస్లో ఎలా అని ఒక డౌట్ వచ్చి ఉంటుంది కదా, దానికి కూడా మనకి ఇక్కడ చాలా సినిమా థియేటర్స్ కూడా ఉన్నాయి. దాంతో పాటుగా హెల్త్ పరంగా మనకేమన్నా అయితే ఇక్కడ 10కి పైగా మల్టీ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. ఈ యొక్క ఏరియా ఎంత డెవలప్ అయిందంటే చాలా డెవలప్ అయింది. నియర్లోనే మనకు అన్ని బ్రాండెడ్ క్లాత్సే కానీ, లైక్ షాపింగ్ మాల్సే కానీ, షోరూమ్సే కానీ, ట్రెండ్సే కానీ అన్నీ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. అందుకే ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలి అంటే ఇన్వెస్టర్స్ కూడా చాలా ఆసక్తి చూపిస్తున్నారు. సో ఈశాన్య ఇన్ఫ్రా వారి SDR హైట్స్ దగ్గర మీకు ఇంతవరకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాం, చెప్తూ వచ్చాం ఇక్కడ హైలైట్స్ కానీ అన్నీ కూడా. దాంతో పాటుగా ఇక్కడ DTCP మరియు రేరా అప్రూవ్డ్ కూడా ఉందని మనకు తెలుసు. 70% బ్యాంక్ లోన్ అవైలబుల్ అని కూడా తెలుసు. సో వాటికి నంబర్స్ కూడా వచ్చాయండి. ఇక్కడ మనం చూస్తుండొచ్చు రేరా నంబర్ అండ్ TLP నంబర్ కూడా. అండ్ దాంతో పాటుగా టైమ్ టు బిల్డ్ ఏ స్వీట్ హౌస్ అనమాట. సో మన ముందు ప్రస్తుతం మేనేజింగ్ పార్ట్నర్ రవీందర్ గారు ఉన్నారు. మనం ఇప్పటివరకు ఈశాన్య ఇన్ఫ్రా వారి SDR హైట్స్లో చాలా మనం చూస్తూ వచ్చాం వెంచర్స్లో. వాళ్ళు ఎలా కన్స్ట్రక్ట్ చేస్తారు, వాళ్ళ ప్లానింగ్స్ ఏంటి, ఇలాంటి డౌట్ మీ అందరికీ ఉంటుంది కదా, ఒకసారి అడిగి తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఫైన్. సో మీ వెంచర్ చూసాము మార్నింగ్ నుంచి అక్కడే మేము. మీరు చెప్పారు కదా మీ దాంట్లో మనం ఏదో వస్తుంది అని పెట్టుబడులు పెట్టనక్కర్లేదు, ఆల్రెడీ మన దగ్గర చాలా డెవలప్ అయినవి ఉన్నాయి, దాంతోపాటు ఇక మీద ఇంకా రాబోతున్నాయి కూడా అని చెప్పింది. అసలు ఈ పాయింట్ చాలా హైలైట్ చేయాల్సింది. సో అసలు మీ ప్లాన్ ఏంటి సార్? షాద్నగర్లో మనం చేస్తున్న వెంచర్ SDR హైట్స్ అండి. ఇది 18 ఎకరాలు చేస్తున్నాం, phase 1 ఇది. సో ఇదేంటంటే మన షాద్నగర్ టౌన్కి నియర్ బై ఉంది కాబట్టి మేము ఓన్లీ ప్లాటింగే కాకుండా హౌజెస్ కూడా కన్స్ట్రక్ట్ చేసేసి కస్టమర్కి ఇద్దామని చెప్పి ప్లాన్ చేస్తూ ఉన్నాం. మనం బిఫోర్ ఈశాన్య అనేది ఇప్పుడు ప్లాటింగ్లో ఉన్నాం, ఇంతకుముందు మనం కన్స్ట్రక్షన్ చేసి ఉన్నాం యాక్చువల్గా. సో మియాపూర్ కానీ, బాచ్పల్లి, అమీన్పూర్ అండ్ కోయంబత్తూర్ ఈ డిఫరెంట్ ప్లేసెస్లో మనం ఇండిపెండెంట్ హౌసెస్ అండ్ స్టాండ్ ఎలోన్ అపార్ట్మెంట్ చాలా చేసి ఉన్నాం మనం. సో అదే మన ఎక్స్పీరియన్స్తో ఇక్కడ కూడా ఇండిపెండెంట్ హౌసెస్ చేద్దామని చెప్పి మనం ప్లాన్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ ఈ వెంచర్లో మనకు ప్లాట్ సైజ్ కూడా అద్భుతంగా ఉంది. 183 గజాల సైట్, 33/50 సైజులో, 1200 square feet. ప్రతి ఒక్క కస్టమర్కి కూడా అందుబాటు ప్రైస్లో మనం 183 గజాల్లో సింప్లెక్స్ హౌస్ కట్టిద్దామని ప్లాన్ చేస్తున్నాం. రెండోది, ఈ సింప్లెక్స్ హౌసెస్ కూడా ఈస్ట్ ఫేసింగ్ ఒక ఎలివేషన్ ఇచ్చాము, వెస్ట్ ఫేసింగ్ ఒక ఎలివేషన్ ఇచ్చాము. రెండు కూడా డిఫరెంట్ ప్లాన్స్ అనమాట. సో SDR హైట్స్లో ప్లాటింగే కాకుండా కన్స్ట్రక్షన్ చేయడం మూలాన ఆ వెంచర్ అప్రిసియేషన్ కూడా బాగుండాలని మా ప్లానింగ్ అనమాట. సో వెంచర్ అలా వదిలేయకుండా కన్స్ట్రక్షన్తో పాటు కస్టమర్ని హ్యాపీగా కస్టమర్ని సాటిస్ఫై చేయాలనేది మా ఫస్ట్ ఏం. సో ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది సార్ మీ కంపెనీ? ఈశాన్య అనేది మనం ఆల్మోస్ట్ 12 years నుంచి మనం ఉన్నాం. సో ఇంకా అదర్స్తో కంపేర్ చేస్తే మన దగ్గర స్పెషాలిటీ ఏమని చెప్పొచ్చు? బిల్డింగ్ ట్రస్ట్ నాట్ జస్ట్ హోమ్స్ అనేది మా మోటో అనమాట యాక్చువల్గా. సో
ఓన్లీ కన్స్ట్రక్షన్ మనం ఇవ్వడం వలన కస్టమర్ ఎప్పుడైనా మనల్ని గుర్తు చేసుకునేటట్టుగా మన డెవలప్మెంట్స్ కానీ స్టాండర్డ్స్ కానీ ఉంటాయి అన్నమాట. ఫ్యూచర్లో మన వెంచర్ ఎలా డెవలప్ అవ్వబోతుంది, ఎలా ఉండబోతుంది అసలు? షాద్నగర్ చుట్టుపక్కల ఎలికట్ట కావచ్చు, షాబాద్ కావచ్చు, ఇంకొక 2 to 5 yearsలో ఎంప్లాయ్మెంట్ చాలా క్రియేట్ కాబోతుందండి అక్కడ. సో ఆ ఎంప్లాయ్మెంట్ అంతా క్రియేట్ అయిన తర్వాత డెఫినెట్లీ వాళ్ళు ఉండాల్సిన ప్లేస్ ఏంటంటే షాద్నగరే. సో ఈ షాద్నగర్ టౌన్కి మన చాలా నియర్ బై ఉంటుంది వెంచర్. జస్ట్ మన వెంచర్ నుంచి షాద్నగర్ టౌన్ అలా కనబడుతూ ఉంటుంది అనమాట. మేము ప్లానింగ్ ఎలా చేస్తున్నామంటే ఇప్పుడు షాద్నగర్ టౌన్లో ఒక 3 bedroom ఫ్లాట్ కొనే కాస్ట్లోనే ఒక ఇండిపెండెంట్ హౌస్ మనం ఇవ్వాలని చెప్పేసి ప్లాన్ చేస్తాం. ఓకే, డన్ డన్. ఇది బెస్ట్ ఆఫర్ అని చెప్పుకోవాలి అసలు అందరికీ కూడా. ఓకే, సో దిస్ ఇస్ ద రైట్ టైం. ఎందుకంటే షాద్నగర్ అనేది కూడా టౌన్ అనేది కూడా ఆల్మోస్ట్ కంజెస్టెడ్ అయిపోయింది. సో ద పీపుల్ షాద్నగర్ ఉన్న పీపుల్ బయట రావడానికి దిస్ ఇస్ ద రైట్ టైం యాక్చువల్లీ. వాళ్ళ చిల్లు పట్టుకొని ఉండాలన్నా మంచి ప్లేసు అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ వెంచర్ మనది. నేను ఆ వెంచర్కి వెళ్ళినప్పుడు కూడా నార్మల్గా అది విలేజ్ టైప్లో ఫీల్ అవుతుంటారు చాలామంది, కానీ అసలు అలా లేదు అక్కడ. సో మేము కూడా చాలా ఎంజాయ్ చేసాం. అంటే ఊరు వెళ్తుంటే కొంతమందికి ఉండబుద్ధి కాదు, స్టే చేయాలనిపించదు ఊర్లలో, కానీ మీ వెంచర్ దగ్గర అలా లేదు. సేమ్ హైదరాబాద్లో ఉన్న ఫీల్ వచ్చింది అక్కడ. సో చూసేవారికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని నేను కూడా సజెస్ట్ చేస్తాను. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇంకెందుకు ఆలస్యం, ఇంత అద్భుతమైన లేఅవుట్లో మీ ప్లాట్ కొనడానికి మీరు కింద కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. అండ్ దాంతో పాటుగా మీకు ఇంకో విషయం చెప్పనా, ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న కోటీశ్వర్లంతా కూడా భూమిపైన పెట్టుబడి పెట్టిన వారే. సో మీ తలుపులు తెరవండి, ఈశాన్య ఇన్ఫ్రా వారి SDR హైట్స్ రూపంలో అదృష్ట దేవత మీ ముందుకొచ్చింది.